Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బుకింగ్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టబోతున్న వీరమల్లు రేటింగ్స్ తో షాక్ ఇచ్చిన నితిన్ అండ్ మహేష్ బాబు ఫిల్మ్స్ రాజసాబ్ టీజర్ రెడీ. మరో 2 వీక్స్ లో వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ టీవీలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజీని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే సారంగపాణి జాతకం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ అవ్వకపోయినా డీసెంట్ టాక్ తెచ్చుకుంది అండ్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిలిం. ఈ జానర్ ఇష్టం అన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇక బాక్సాఫీస్ దగ్గర స్టిల్ మంచిగా రన్ అవుతున్న తుడురమ్ అండ్ టూరిస్ట్ ఫ్యామిలీ ఫిల్మ్స్ జూన్ ఫస్ట్ వీక్ లో ఓటీటీలోకి రాబోతున్నాయి ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఇక టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే రీసెంట్ గా జీతేలలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయింది రాబిన్ హుడ్ ఫిలిం. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయినా స్మాల్ స్క్రీన్ పై పర్వాలేదనిపించింది. ప్రీమియర్ టెలికాస్ట్ తో 3.99 టీఆర్పీ తెచ్చుకుంటూ మంచిగా ఓపెన్ అయింది ఈ ఫిలిం. అయితే మరోపక్క లాస్ట్ టెలికాస్ట్ తో సెరలేరు నీకెవరో ఫిలిం అన్ని సినిమాల్ని డామినేట్ చేస్తూ ఏకంగా 4.78 రేటింగ్ తెచ్చుకుంటూ స్మాల్ స్క్రీన్ ని షేక్ చేసింది. రీసెంట్ టైంలో పెద్ద సినిమాలకు కూడా ఎంత రేటింగ్ అయితే రావట్లేదు. కుబేరా రన్ టైం ఫిక్స్ అయింది. 2 hours 50 minutes రన్ టైం తో రాబోతుంది ఈ ఫిలిం. శేఖర్ కమ్లా మూవీ అంటేనే ఇంత రన్ టైం ఎక్స్పెక్టెడ్. ఇక టీజర్ ని ఈ సండే రిలీజ్ చేయబోతుండగా నాగార్జున ఈ సినిమాతో పాటు కూలీ సినిమాపై కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకనే తెలుగు స్టేట్స్ రైట్స్ ని తీసుకోబోతున్నారు కింగ్ నాగ్. టాక్ వచ్చిందంటే జాక్ పాట్ కొట్టేసినట్టే. నిఖిల్ మూవీస్ అప్డేట్స్ కావాలని చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయితే ఫైనలీ స్వయంభూ మూవీ నుంచి అప్డేట్ అయితే రాబోతుంది. ఈ జూన్ 1st నిఖిల్ బర్త్డే ఉండడంతో స్వయంభూ మూవీ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఈ టీజర్ ఒక శాంపుల్ గా ఉండనుంది. అడవిశేష్ డెకాయిడ్ టీజర్ కూడా బయటికి రాబోతుంది. ఈ May 26న 11:07 AM కి ఒక టీజర్ రిలీజ్ చేయబోతుంది మూవీ టీం. అన్నీ వస్తున్నాయి గూఢచారి 2 తప్ప. చూడాలి మరి ఈ డెకాయిడ్ క్లెయిమ్స్ ఎలా ఉంటుందో. హిట్ 3 మూవీ రిలీజ్ అయ్యి 1 month కి దగ్గరవుతున్నా కూడా స్టిల్ మినిమం బుకింగ్స్ తో దుమ్ములేపుతుంది ఈ ఫిలిం. ఈ రోజు కూడా 1 hour లో 2K వరకు మాక్సిమం వెళ్ళింది ఈ ఫిలిం. నాని సినిమాలు లాంగ్ రన్ లో ఏ రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తాయో ఈ సినిమా మరొక ఎగ్జాంపుల్. 25 days కంప్లీట్ అయ్యాక సెపరేట్ గా బాక్సాఫీస్ వీడియోని చేద్దాం. రాజసాబ్ మూవీ టీజర్ రెడీ అయింది. ఎప్పుడు వస్తుందని డైరెక్టర్ని అడిగితే 2 weeks లో వస్తుందని అనౌన్స్ చేశారు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ కి ఇది చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఇక మరోపక్క అకేషన్ లేకపోయినా కూడా రీ రిలీజ్ అయిన వర్షం ఫిలిం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 75 lakhs వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ములేపగా మేకర్స్ అయితే రిలీజ్ కి ముందే 1 crore దాటిందని చెప్తున్నారు. సో డే 1 చాలా మంచి నెంబర్ పెట్టబోతుంది ఈ ఫిలిం. ఇదైతే ఫస్ట్ అండ్ సెకండ్ రీ రిలీజ్ కంటే కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్. ఇక కలేజా రీ రిలీజ్ త్వరలో ఉండగా మెయిన్ థియేటర్స్ కి బుకింగ్స్ ఈ రోజు రిలీజ్ చేశారు. బుకింగ్స్ అయితే సెన్సేషన్ అనే రేంజ్ లో జరుగుతున్నాయి. దెబ్బకి బుక్ మై షో అంతా క్రాష్ అయింది. 1 hour లోనే 12,000కి పైగా టికెట్స్ సోల్డ్ అవడం. గబ్బర్ సింగ్ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి అతను వరకు కూడా వెయిట్ చేసేలా లేరు బాబు ఫ్యాన్స్. ఖచ్చితంగా డే 1 5 కోట్ల నుంచి లెక్క స్టార్ట్ అయ్యేలా కనిపిస్తుంది. చూడాలి మరి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక హరిహర వీరమల్లు విషయానికి వస్తే బుకింగ్స్ ఈ రోజు ఓవర్సీస్ లో ఓపెన్ అయ్యాయి. ఖచ్చితంగా ఫస్ట్ 24 hours లో బుకింగ్స్ పరంగా వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టే దిశగా వెళ్తుంది ఈ ఫిలిం. ఇప్పటివరకు 57 లొకేషన్స్ కి గాను 178 షోస్ అయితే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ చేయబోతున్నారు. ట్రైలర్ ఈ 28న వారణాసిలో రిలీజ్ చేయాలని చూసింది మూవీ టీం. ఇక పీకే ఓజీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతూ ఉండగా ఈ రోజుతో కంప్లీట్ చేసుకుని ముంబైకి షిఫ్ట్ అయింది మూవీ టీం. అండ్ రేపటి నుంచి ముంబై షెడ్యూల్ లో కూడా జాయిన్ కాబోతున్నారు పవర్ స్టార్. ఇలా అన్ని సినిమాల వర్క్ కూడా చకచక జరిగిపోతున్నాయి. మరోపక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం తేరీ గుర్తులు కనిపించకుండా పీకే డిజైన్ చేయమని చెప్పడంతో ఈ ఐటమ్ సాంగ్ తో పాటు కొన్ని డైలాగ్స్ ని తీసేయబోతున్నారు. నెక్స్ట్ మంత్ లోనే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. చూడాలి మరి రిలీజ్ డేట్ లో ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారు. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కలేజా హరిహర వీరమల్లు అండ్ రాజసాబ్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.